క్షమించమని అడిగినా కూడా క్షమించే వాళ్ళు ఉంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాట చెప్పిన ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. అయ్యా 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మేశాను, నన్ను క్షమించమంటే వాళ్ళు క్షమించారా? మాకేం సంబంధం లేదు, అసలు నువ్వెవడో ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అంటే మనము క్షమించే మనసు మనకున్నా, అర్థమవుతుందా? అంటే పాపాలు ఒప్పుకునే మనసు మనకున్నా కూడా ఎవరి పట్ల మనము తిరుగుబాటు చేసామో, ఎవరిని ఏ మాట అన్నామో, మనం వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నా కూడా క్షమించే వాళ్ళు ఉండాలి కదా. ఇక్కడ గమనించుకుంటే యేసు ప్రభువారు తనను క్షమించమని అడగట్లా. ఎందుకంటే ఆ మాట అడిగితే ఎలా ఉంటుంది? అప్పుడు అది ఆనేదో తప్పు చేసినోడు అవుతాడు. మరి ఎవరిని క్షమించమంటున్నాడంటే మనం గమనించుకుంటే, గురువారం రాత్రి నుంచి రోమన్ సైనికులు అలాగే యూదుల పెద్దలందరూ కూడా యేసు ప్రభు వారిని 6 కోర్టుల చుట్టూ తిప్పుతూ అన్యాయంగా మరి బాధ పెడుతూ ఏం చేస్తారంటే మనం గమనించుకుంటే, నువ్వు మాట్లాడవా, నిన్ను కొట్టినడెవడో ప్రవచించు అని పొంతి పిలాతు కూడా అడుగుతాడు, చాలా క్వశ్చన్లు అడుగుతాడు. ఆయనను యేసు ప్రభువారు మౌనంగానే ఉంటారు. సరే, ఒకవేళ సిలువకు అప్పగించబడిన తర్వాత సిలువకి అప్పగించబడిన తర్వాత మనం గమనించుకుంటే అప్పుడు కూడా యేసు ప్రభువారు మౌనంగానే ఉన్నాడు. సిలువకు అప్పగించబడిన తర్వాత ఏం జరగాలంటే, తనను ఎవరైతే మేకులతో కొడుతున్నారో, కొడాలతో కొడుతున్నారో, పంచగాయాలు అంటారు కదా, పంచగాయాలు 5 గాయాలు పొందాడు యేసు ప్రభువారు. అయితే తనను కొట్టేవారిని, మేకులతో తన చేతులను బంధించేవారిని ఎవరిని కూడా తిట్టట్లే యేసు ప్రభు. నోరు బాధ అనుభవిస్తున్నాడు కానీ అన్యాయంగా కొడుతున్నారు ప్రభువా నన్ను కాపాడని అడగట్లేదు కదా. మనం గమనించుకుంటే తను బాధపడుతున్నాడే కానీ